వీడు నీకు గోల్డెన్ ఐస్ తో ఇన్ని పవర్స్ సెన్స్ చేసే కెపాసిటీ ఎలా వచ్చింది అని చెప్తే, నాకు గోల్డెన్ ఐస్ సెన్స్ చేసే కెపాసిటీ ఉంది, కానీ ఆ యొక్క ప్రైజెస్ మాత్రం మా అంకుల్ డానే చెప్తారనమాట. ఒక పక్కనేమో మన మియో ఏంటంటే మన యూ గాడి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక పక్కన మన యున్ గాడికి వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ జియా కాల్ చేసింది అనమాట. వాడేమో షాక్ అయిపోతాడు. తను డిన్నర్ పార్టీ నాకు అరేంజ్ చేయి, డిన్నర్ కి వెళ్దాం అని చెప్తే ఈ లోపల కాల్ కట్ అయిపోద్ది. అప్పుడు తను చెప్పిద్ది అనమాట, నాకు పింజుకి టికెట్స్ బుక్ చేయాలని చెప్పిద్ది. సీన్ కట్ చేస్తే మన పంక్జీ గాడు ఏంటంటే ఆ యొక్క గోల్డెన్ డిస్క్ ని అలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడనమాట. ఈ లోపల కరెంట్ ఆఫ్ అయిపోతాడనమాట. వాడికేమో అర్థం కాదు, ఏంట్రా బాబు ఇలా అయిపోయిందని చెప్పేసి, ఏదో ఒక ఏలియన్స్ నన్ను వెంటాడుతాయి అని చెప్పేసి మన చుంగాడు చెప్తాడనమాట. చుంగాడు, అవునన్నయ్య ఇదేదో తేడాగా ఉంది, అసలు ఇదేంటి, ఈ డిస్క్ ఏంటి, మనకేమో ఆ యొక్క షాప్ ఓనర్ ఏమో చెప్పలేదు అని చెప్తాడనమాట. ఇప్పుడు వీగాడు కూడా అర్థం కాదనమాట. వాడి యొక్క గోల్డెన్ సెన్సింగ్ పవర్ కూడా ఇది మంచిదే అని చెప్పితే, అప్పుడు వీడు అంకుల్ డాకి ఫోన్ చేస్తే అప్పుడు మొత్తానికి ఆ యొక్క డిస్క్ కంపెనీ ఓనర్స్ వస్తారనమాట. ఓనర్స్ వచ్చి చెప్తా ఉంటాడు, ఇది అసలేంది కాదు, కావాలని ఎవరో దీన్ని మార్చేసి ఉంటారు, నేనైతే మీ తమ్ముడు చున్గాడికి ఇచ్చాను, నాకు తెలిసి వీడే మార్చేసి ఉంటాడేమో అని చెప్పేసి చెక్ చేసుకోమంటాడు. అప్పుడు వీడి వెంటనే కోపంతో ఊగిపోతాడనమాట. వాడు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తే వాడి కరెంట్ ఆఫ్ అయినప్పుడు అక్కడ చున్గాడు లేదని తెలుస్తాడనమాట. అప్పుడే వెంటనే మన చున్గాడిని చూసి వాడు అనుమానిస్తాడు. వెంటనే చొక్కా పట్టుకుంటాడు అనమాట. ఒరే ఏంట్రే సొంత నేనే మోసం చేద్దాం అనుకున్నావా. ఇంకో పక్కనేమో మన రిచ్ కిడ్ ఫాంగాడ్ ఏంటంటే మన రుయిగాడి గర్ల్ ఫ్రెండ్తో ముందు తాగుతా మాడతాడనమాట. ఈ స్టోన్ నిజమైందే, కానీ మనం ఏం చేద్దామంటే డూప్లికేట్ పెట్టేసి అమ్మేద్దాం ఈ స్టోన్ని అని చెప్తే వాడి గర్ల్ ఫ్రెండ్ బిగ్ ఏమడిద్దంటే, అప్పుడు మనం కంప్లీట్గా డూప్లికేట్ పెడితే ఆ యొక్క రుయిగాడి కనిపెట్టేస్తారు కాబట్టి మనం 70% మొత్తం ఒరిజినల్ చేద్దాం, 30% మాత్రం డూప్లికేట్ చేద్దాం, అప్పుడు మనం 30% లాభం వస్తుంది అని చెప్పింది. ఏంటంటే వీళ్ళ అంకుల్ సూ దగ్గరికి వెళ్తారనమాట. వీళ్ళ అంకుల్స్ బాగా వెళ్తీ అనమాట. వీడి మాటలు నమ్మేస్తాడు, ఏదైనా అంత నమ్మకం వీడంటే. వీడేళ్ళు చెప్తాడనమాట ఆ స్టోన్ గురించి. సరే సరే చూద్దాంలే అత్తే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మన రూయిగాడు ఏంటంటే వాళ్ళ తాతతో ఉంటాడనమాట. వాళ్ళ తాత ఏంటంటే వీడికి మెంబర్షిప్ ఇస్తాడనమాట. ఈ మెంబర్షిప్ కనుక నీకు ఉంటే నీకు ఫుల్గా మనీ వస్తాయి, నువ్వు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ అంకుల్ సు అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్తే ఆయనకి సజెషన్స్ ఇవ్వచ్చు, నువ్వు ఆయనకి బాగా మంచి మంచి యాంటిక్స్ అమ్మి పెడితే ఆయన్ని కమిషన్ ఇస్తాడని చెప్పేసి వీడేంటంటే వాడు ఏదో తీసుకెళ్తాడనమాట. వీడేమో చెప్తా ఉంటాడు, అంకుల్స్ నా తర్వాత నా వారసుడు ఫా, ఎందుకంటే నాకంటూ పిల్లలు లేరు, వీడేమో నా ఒక్క తమ్ముడి కొడుకు అని చెప్తాడనమాట. దాంతో అప్పుడు మన రుయిగాడు తా చెప్తాడనమాట, మా ఓడు రుయిగాడిని మీ కంపెనీలో అడ్వైజర్ గా తీసుకోండి, ఎందుకంటే వీడికి గోల్డెన్ సెన్సింగ్ పవర్ ఉంది, వాడు ఈజీగా ఏదైనా గ్రహించేస్తాడు, ఆ వస్తువు ఎంత వయసు, ఎంత ఏజ్, ఎంత పాత అని చెప్పేసి, ఎంత వాల్యూ ఉందని చెప్పేసి మొత్తం కనిపెట్టేసి మీకు చెప్తాడు అని చెప్తే, సరే చూద్దాం అని చెప్పేసి మీ మనవణ్ణి 3 days నా యొక్క యాంటిక్ ఎగ్జిబిషన్ లో పెడతాను, ఆ యాంటిక్ ఎగ్జిబిషన్ లో మీ మనవడు మొత్తం అన్ని వస్తువులు కలిపి మొత్తం 90% అయినా సరే కరెక్ట్గా చెప్పాడంటే ఆ వాల్యూ మొత్తం ఖచ్చితంగా మీ మనవడిని ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకుంటారని చెప్తాడు. అప్పుడు ఫాగాడికి ఎక్కడో కాలిద్దనమాట కింద నుంచి. అప్పుడు వెంటనే ఈ రుయిగాడిని 3 days ఎగ్జిబిషన్లో ఎలాగోటో రాకుండా చేయాలని చెప్పి రుయి యున్ జియా వీళ్ళేంటంటే డిన్నర్ పార్టీ చేసుకుంటారనమాట. చేసుకొని మన రుయి ఫ్రెండ్ యున్ జియా వీళ్ళేంటంటే వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోపల మన ఫాగాడి విలన్ రోడీ వస్తాడనమాట. వాడు వచ్చి బెదిరిస్తాడు, ఒరే నువ్వు ఈ 3 రోజులు ఆ 3 days ఎగ్జిబిషన్ కి రాకూడదు, వచ్చావంటే నిన్ను పైకి పంపించేస్తాను అని చెప్తాడనమాట. సీన్ కట్ చేస్తే మన మియో ఏమో ఆ యొక్క రియుగాడి మర్డర్ కేస్ ని సున్నంగా పరిశీలిస్తుంది అనమాట. అలా అలా ఎంక్వైరీ చేస్తా ఉంటుంది, ఎవరు చంపారా బాబు అని తనకి అర్థం కాదు. ఈ లోపల ఏమైందంటే మన అంకుల్స్ ఫాగా చెప్తాడు, మన అంకుల్
అంకుల్ షూ ఏంటంటే మన ఫాగాడికి ఫోన్ చేసి చెప్తాడనమాట, ఆ ఎగ్జిబిషన్లో ఎవరైతే బెస్ట్ ఎక్స్పర్ట్ అయి ఉంటారో వాళ్ళే నా కంపెనీ నెక్స్ట్ సీఈఓగా చేస్తానని చెప్తాడు. అప్పుడే అక్కడికి పంగ్జియాను చింగు వస్తారనమాట. వాళ్ళతో పాటు మన రియుగాడు ఫ్రెండ్ యూగాడు కూడా అక్కడ వస్తాడు. అప్పుడు వెంటనే మన చింగ్ ఏంటంటే నన్ను క్షమించన్నయ్యా, ఇంకోసారి ఈ తప్పు చేయను అని చెప్తాడనమాట. దాంతో పంగ్జిగాడేమో రుయిగాడు ఎప్పుడు వస్తాడు, వెంటనే వాడిని రమ్మను, వాడొస్తే కానీ మన బండి కదలదు, వాడే కరెక్ట్ గా అంచనా వేయగలడు అని చెప్తాడనమాట. ఈ లోపల యున్గాడి గర్ల్ ఫ్రెండ్ జియా కూడా అక్కడే ఉంటుంది. అక్కడ స్టోన్స్ ఎగ్జిబిషన్ ఉందని చెప్పేసి వీడు ముగ్గురు కలిసి మొత్తం స్టోన్స్ అనేవి గెలుకుతారనమాట. చూగాడు కూడా గెలుకుతాడు మొత్తం. లాస్ట్ కి పింజీగాడు ఏంటంటే ఆ స్టోన్ ని పట్టుకొని కోస్తే దాని లోపల ఏముంటుందో చూడొచ్చు అని చెప్పేసి చూస్తే అదేమో వైట్ కలర్ లో ఉండిద్ది అనమాట. వీళ్ళకేమో మైండ్ పోద్ది, ఏంట్రా బాబు అని చెప్పేసి. అప్పుడు వెంటనే అది ఫోటో తీసుకొని మన యూగాడు ఏంటంటే రుయిగాడికి ఫోన్ చేసి చెప్తాడు అర్జున్ రారా బాబు అని చెప్పేసి. వెంటనే మన రుయిగాడు ఏంటంటే సీక్రెట్ గా గెటప్ చేంజ్ చేసుకొని మాస్క్ పెట్టేసుకొని ఎవరు తెలియకుండా వచ్చేస్తారనమాట. ఎందుకంటే ఫాగాడు గుర్తుపడతానని చెప్పేసి. లాస్ట్ కి ఆ యొక్క స్టోన్ చూస్తే రియల్ గా ఆ స్టోన్ గ్రీనే అని తెలిసింది అనమాట. ఇది ఫాగాడే చేసుకున్నాడు. ఎందుకంటే ఫాగాడు ఏం చేశాడంటే కోల్సిన వెంటనే అది వైట్ కలర్ లో ఉండడంతో వీళ్ళు ఏంటంటే చాలా మంది ఇది ఫేక్ అనుకొని కొంటారు కదా, అందుకని అది కోసిన తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత గ్రీన్ కలర్ గా చేంజ్ అవుద్ది. అప్పుడు అది ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చింది. అది వాడు చేసాడు. ఈ లోపల మియో ఫాగాడి దగ్గరకు వచ్చేసి నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక ఫోటో చూపించదన్నమాట. నీ కారు ఆ యూ యొక్క మర్డర్ చేసిన స్థలంలో ఎందుకు ఉంది, అసలు నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని అడిగితే అసలు నాకు అంటూ చాలా కార్స్ ఉన్నాయి, అది నా కార్లో ఒకటి, అంతేగా నేను చేసినట్టు అని అంటాడు. ఈ లోపల ఏంటంటే లేడీస్ సప్లైర్ ఏంటంటే వాళ్ళకి స్టోన్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టోన్ ఎంత ప్రైస్, ఈ స్టోన్ ఎంత ప్రైస్ అని చెప్పేసి అబద్ధం ఆడిద్ది. కానీ మన రుయిగాడు ఆ స్టోన్ ని సెన్స్ చేస్తే అది ఒక ఫేక్ స్టోన్ అని తెలిసింది అనమాట. వీళ్ళు దమ్మ చేయడానికి వచ్చారు. కానీ తనేమో అట్రాక్ట్ చేస్తా ఈ స్టోన్ కొనకపోతే మీకు $1 బిలియన్ లో లాస్ వచ్చిందని చెప్తే ఒక పక్కనేమో ఫాగాడాను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బింగ్ ఏంటంటే ఏంటి వీడు వచ్చి పెంట చేసేటట్టున్నాడు ఈ యుగాడు అని చెప్తే మన రుయిగాడు ఏంటంటే ఇక్కడ ఫేక్ స్టోన్స్ ఉన్నాయి, అసలైన స్టోన్స్ అనేవి లోపల ఉన్నాయి, వెంటనే అర్జెంట్ గా వచ్చి అని చెప్తాడనమాట. ఈ లోపల ఏమైందంటే సేమ్ అదే టైంకి మన రుయి ఒక తాత వస్తాడనమాట. వచ్చి ఆ స్టోన్స్ ఫాగాడు చూపించి ఈ ఫేక్ స్టోన్సా రియల్ స్టోన్సా, ఈ రియల్ స్టోన్స్ అయితే ఈ షేప్ లో ఎందుకు ఉన్నాయి, స్క్వేర్ షేప్ లో రౌండ్ షేప్ లో ఉన్నాయిగా అని చెప్తే మన ఫాగాడు ఏం చెప్తాడంటే ఈ స్టోన్స్ ఏంటంటే మేము మోడిఫై చేసాము అందుకనే ఈ షేప్ లో ఉన్నాయి అని చెప్తాడనమాట. ఇప్పుడు రుయిగాడు ఒక తాత ఏమంటాడంటే మీ అంకులు నెక్స్ట్ నువ్వే హైర్ అని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఉన్నారు, మీ అంకులు నమ్మకాన్ని ఒమ్ము చేయమాక అని చెప్తాడనమాట. నీతులు చెప్తాడు మనోడికి. మన రుయిగాడు ఏంటంటే ఇంకో సప్లైర్ దగ్గరకు వస్తాడనమాట. అక్కడే వాళ్ళ ఫ్రెండ్ యున్ను ఆ ఒక్క సప్లైర్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఏది రియల్ స్టోన్స్ ఏది అసలైన స్టోన్స్ మనకు తెలియట్లేదు, కొంచెం రుయిని కళ్ళతో సెన్స్ చేసి చెప్పమని చెప్తే మన రుయిగాడు ఏంటంటే వాడి గోల్డ్ అనేది సెన్స్ చేస్తే ఆ ఏమో బ్లూ కలర్ లో ఉంటాయి అనమాట. లాస్ట్ కి మొత్తానికి ఎలాగొట్టో వాళ్ళకి ఆ యొక్క గ్రీన్ క్రిస్టల్ స్టోన్ దొరికిద్ది అనమాట. ఈ లోపల ఏమైందంటే యూబిగ్ గాను యూమాంగ్ ఏంటంటే పోలీసులకి మనం దొరికిపోయాము, ఆ యొక్క యూగాన్ని చంపింది వాళ్ళు ఫోటో తీసేశారు, పక్కనే మన ఫాగాడి కారణం అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు అనమాట. ఈ లోపల ఫాగాడి అంకులు సూ ఏంటంటే మనకి ఆ యొక్క సప్లయర్ ఉమెన్ ఫేక్ స్టోన్స్ ని సబ్మిట్ చేసింది అక్కడ, దాంతో మనకి మన కంపెనీకి పరుగు పోయేటట్టు ఉంది, అందుకని అమ్మాయిని పీకి పడేయని అని చెప్తారు అనమాట. దీనికి వచ్చేస్తే రియాను మియో అండ్ యున్ జియా ఏంటంటే వీళ్ళు డిన్నర్ పార్టీ చేసుకుంటారు అనమాట. ఈ లోపల మన రుయి గాడికి కాల్ వచ్చింది అనమాట వాళ్ళ ఎక్స్ లవర్ నుంచి. వెంటనే వాడు వాలిపోతాడు. ఈ బింగ్ ఏం చెప్పిద్దంటే తనకి నేను షూ కంపెనీ నుంచి వచ్చాను, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, అసలు మేమైతే ఒరిజినల్ స్టోన్సే పెడతాము, అది మన షూ కంపెనీ ఏంటంటే అసలు నమ్మకానికి నమ్మకం ప్రజలకి, కానీ ఆ యొక్క ఫేక్ స్టోన్స్ ఎలా వచ్చాయో మాకు తెలియట్లేదు, మా ఓనర్ షూ గారు కూడా ఎలా వచ్చాయో ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు, అందుకని నువ్వు మా కంపెనీకి వచ్చి మాకు వాటిల్లో ఏది ఫేకా ఏది ఒరిజినల్ కొంచెం హెల్ప్ చేసి పెడతావా అని చెప్పేసి అడిగితే సరే హెల్ప్ చేస్తానని చెప్తాడనమాట. అక్కడ పంగ్జీ గారు యూ ఏంటంటే మన రుయి గారితో మాట్లాడతాడనమాట. నీకు
ఆ యొక్క బింగు ఏం చెప్పింది, అసలు ఆ యొక్క షూ కంపెనీకి నువ్వు ఎందుకు వెళ్ళబోతున్నావు అని చెప్తే వీడేమో నాకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు, ఆ కంపెనీ ఎండి షూయే స్వయంగా రమ్మంటున్నాడు, ఇదే మంచి ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ, దాంట్లో ఏ ఒరిజినల్ ఏ అసలు ఏ డూప్లికేట్ లో చెప్పమంటున్నాడు అని చెప్తారనమాట. ఈ లోపల ఏమైందంటే మన ఫాగార్డ్ ఏంటంటే వాళ్ళ అంకుల్ షూకి ఫోన్ చేసి మా కంపెనీకి ఎవరో చిన్న చిన్న వ్యాపారస్తులు బిజినెస్ మ్యాన్స్ వస్తున్నారు, వాళ్ళని అసలు రానివద్దు అని చెప్తే వాళ్ళ అంకుల్ ఏం అంటాడంటే చిన్న వాళ్ళైనా పర్లేదు కానీ నాకు నిజాయితీగా పనిచేసే వాళ్ళు కావాలి, అందుకని వాళ్ళు రమ్మను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారన్నమాట. ఈ లోపల పంగ్జియాను యువాను రుయి అక్కడికి ఇన్విటేషన్ కార్డు పట్టుకుని వస్తారన్నమాట. మన రుయి గాడేమో సీక్రెట్ గా వేషం వేసుకొని మాస్క్ పెట్టుకొని తెలియకుండా వస్తాడు. ఇదే మన ఫాగాడు చూసి సీసీ కెమెరాలో వాళ్ళ అంకుల్ కి చెప్తారన్నమాట. వెంటనే మన అంకుల్ షూ ఏంటంటే వెంటనే మన రియు గాడిని చూసి అర్జెంట్ గా వాడిని నా దగ్గరికి రమ్మను, వాడి హెల్ప్ నాకు ఎంతో కావాలి అని చెప్పేసి వాడిని తీసుకొచ్చి చెప్తాడనమాట. ఫాగ్ గురించి ఏమనుకోమాక, వాడు కొంచెం గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు కాబట్టి వాడికి నీ డామినేషన్ అంటే ఇష్టం లేదు వాడి కంపెనీలో, అందుకని వాడు కొంచెం ఈగో ఫీలింగ్ ఉంది, ఏం పట్టించుకోమాక అని చెప్తాడనమాట. సరే అంకుల్ అంటాడు మనోడు. దీన్ని కట్ చేస్తే ఫాను వాడి బాడీ గార్డ్తో ఏం చెప్తాడంటే నువ్వు అర్జెంటుగా మన రుయి గాడి నోట్బుక్ ఎలా కొట్టు తేవాలి, తెచ్చినాక అర్జెంటుగా ఇవ్వు, దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తాడనమాట. అప్పుడు వీడు రుయి గాడిని వెళ్ళి అటాక్ చేసేటప్పుడు అప్పుడే అక్కడికి మనం మియో చేసి వాడిని చెదక్కొట్టేసి వాడిని అక్కడి నుంచి గెంటేసింది అనమాట. ఈ లోపల మన రుయి గాడు పడిపోతాడు. వెంటనే వాడిని బెడ్రూమ్ తీసుకెళ్ళిపోయి పడుకోబెట్టి ఆ నోట్బుక్ చూసిద్దనమాట. చూసి మన రుయి గాడిని ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళిపోయి వాడికి చెప్పిద్దనమాట, నీ కోసం వాళ్ళు వెతుకుతున్నారు, మెయిన్లీ నీ నోట్బుక్ కోసం, నీ నోట్బుక్ లో చాలా ఇన్ఫర్మేషన్ రాసావు కదా, యాంటిక్ పీసెస్ ఒక వాల్యూ గురించి, ఆ యాంటిక్ పీసెస్ ఎన్ని ఏళ్ళ పురాతనమైన దాని గురించి నువ్వు రాసే కాబట్టి వాడికి ఆ ఇన్ఫర్మేషన్ కావాలి వాడి బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, అందుకని నోట్బుక్ దొంగతనం చేయడానికి వచ్చాడు వాడు అని చెప్పిద్ది. ఇప్పుడే అర్జెంట్ గా మనం మియో ఏం చేసిందంటే వెంటనే తన యొక్క కమిషనర్ కి ఫోన్ చేసి నాకు అర్జెంట్ గా పర్మిషన్ కావాలి సార్, వాడిని ఫాగ్ గాడిని ఎలాగొట్ట అరెస్ట్ చేయాలి, ఎందుకంటే వాడు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు, జేంజర్ నా కొడుకు అని చెప్పిద్ది. ఈ లోపల మన రుయి గాడు యున్ గాడితో ఒక ప్లాన్ చెప్తాడనమాట. ఆ ప్లాన్ భాగంగా వీళ్ళు ఏంటంటే ఆ యొక్క ఎగ్జిబిషన్ కి వెళ్తారు, అక్కడ ఈ పంగ్జీ గాడిని కూడా తీసుకెళ్తారనమాట. ఆ స్టోన్స్ ని అలా పరిశీలిస్తా పక్కనే వాడు సైలెంట్ గా వాడి యొక్క డైరీ పెడతాడనమాట, కావాలని వాడు తీసుకోవడానికి. ఆ డైరీ ఒక బాడీ గార్డ్ తీసుకుంటాడు, తీసుకొని అర్జెంట్ గా వెళ్ళి ఆ డైరీ ఫాగర్కి వస్తాడనమాట. ఇచ్చి నాకు అర్జెంట్ గా మనీ ఇవ్వు, ఎందుకంటే నీకు ఆ డైరీ ఇచ్చాను కదా అంటే రే నీ మొహానికి డొబ్బా, నీకు నేను తిండి పెట్టడమే ఎక్కువ అని చెప్తాడు. ఇప్పుడు వీడి బాడీ గార్డ్ కోపం వచ్చేసి ఆ రుయి గాడికి వెళ్ళి చెప్తాడనమాట, నాకు నీతో డీల్ కావాలి, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, ఆ ఫాగర్ నన్ను మోసం చేసాడు, నాకు రూపాయి ఇవ్వలేదు అని చెప్తే సరే నువ్వు నేను చెప్పింది చేయి, నీకు 1 మిలియన్ వాన్ ఇస్తాను అని చెప్తాడు. దానికి వీడు ఓకే అంటాడనమాట. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నాకు ఆ ఫాన్ గార్డ్ ఏం చేస్తాడు అప్డేటెడ్ గా ఇన్ఫర్మేషన్ కావాలి ఎప్పటికప్పుడు అని చెప్తాడనమాట. ఈ లోపల మన మియోకి తన కమిషనర్ ఫోన్ చేసి గ్రీన్ సిగ్నల్ చేస్తాడనమాట ఫాగార్డ్ అరెస్ట్ చేయడానికి. ఈ లోపల ఫాగార్డ్ అంటే ఆప్షన్ లో ఉన్నప్పుడు అదే టైం కి ఈ బాడీ గార్డ్ వచ్చి కొంచెం డైవర్ట్ చేస్తాడనమాట, గొడవ పడతా ఉంటాడు. మన రుయి గార్డ్ వేషం వేసుకొని పక్కనే సైలెంట్ గా వాడి ఫోన్ దింగేస్తాడనమాట. దానితో అక్కడ ఆప్షన్ లో ఫాగాడి ఫోన్ ని హ్యాక్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మన పంగ్జీ గార్డ్ ఏంటంటే ఒక స్టోన్ కొట్టేస్తారనమాట. లాస్ట్ స్టోన్ మన షూ కంపెనీ ఓనర్ తీసుకుంటాడు. లాస్ట్ కి అక్కడికి మియో వచ్చేసి మన ఫాన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోద్ది. ఆ యొక్క స్టోన్ కొనడం వల్ల వీళ్ళకి 20 మిలియన్ వాన్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. దానితో ఎంజాయ్ చేసుకుంటా పార్టీ చేసుకుంటా ఉంటారనమాట. అప్పుడే ఆ బాడీ గార్డ్ థ్యాంక్ యూ రూయి సార్, 1 మిలియన్ వాన్ నా లైఫ్ ఫస్ట్ టైం చూడడం, థ్యాంక్ యూ, ఇప్పుడు దాకా ఆ ఫాగర్ నాకు రూపాయి కూడా ఇవ్వలేదు ఫుడ్ పెట్టాడు కానీ అని చెప్తే ఇది నువ్వు డ్యూటీ చేసావు, నీ వల్ల 20 మిలియన్ వాన్ వచ్చినాయి, అందుకని వాన్ ఇచ్చాను, అది నీ యొక్క డ్యూటీ అని చెప్తామట. దానితో పార్ట్ 3 అనేది ఎండ్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా కొత్త కే డ్రామా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి, నాకు నేను తప్పకుండా చేస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్.